వాట్ ఈస్ ద లైఫ్? లైఫ్ వచ్చేసి మనము ఈ సృష్టిలో చరాచర ప్రపంచంలో సమస్తకుడి జీవరాశిలో త్రికాల జ్ఞానం ఇచ్చింది ఒక మనిషికే దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఆలోచించే త్రికాల జ్ఞానం. కాబట్టి ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ సకల చరాచర ప్రపంచంలో. ఆ ఉత్కృష్టమైన మానవ జన్మ మనం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అంటాం, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చే థ్యాంక్స్ అంటాం. అటువంటి ఉత్కృష్టమైన జన్మ ఇచ్చినటువంటి వాడెవరు? దేవుడు, భగవంతుడు. అది అల్లా అనొచ్చు, దేవుడు అనొచ్చు, రాముడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, ఎవనొచ్చు. ఒక అతీతమైన శక్తి వచ్చేసి ఇచ్చింది. కాబట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చడానికే థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ ఉత్కృష్టమైన జన్మ ఇచ్చినటువంటి ఆ దేవుడు ఎన్నాళ్ళు ఉంటాము మనం జీవిస్తే? మహాజీవిస్తే 100 సంవత్సరాల పాటు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యం, జననము, మరణము మధ్యలో ఇవన్నీ. బాల్యం గడిచిపోతుంది, కౌమారము గడిచిపోతుంది తెలియకుండానే. వార్ధక్యంలో ఏం చేయలేము, ఎదురు చూస్తూ ఉంటుంది. ఉండేదల్లా యవ్వనము, మధ్య వయసు. ఆ యవ్వనము, మధ్య వయసులో ఏ మానవుడైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. సమయం అమూల్యం, అలా రాదు, ఇప్పుడు పోయిన రాదు. కాబట్టి ఈ మధ్యకాలాన్ని, ఈ మధ్య వయసును ఏ మానవుడైతే సద్వినియోగం చేసుకుంటాడో అతడే చరితార్థుడు, అతడే చరిత్రకారుడు. పరోపకారాయ ఫలంతి వృక్షక, పరోపకారాయ దుహంతి గావహ, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థం ఇదం శరీరం. అంటే ప్రకృతిలో ఒక చెట్టు మధురమైన ఫలాలు ఇస్తుంది, ఏం ఆశించకుండా. ప్రకృతిలో ఒక నది తీయటి నీరిస్తుంది, ఏం ఆశించకుండా. ప్రకృతిలో ఒక ఆవు కమ్మని పాలిస్తుంది, ఏం ఆశించకుండా. అంటే ఒక నది, ఒక చెట్టు, ఒక పశువు పరుల కోసం పరితపిస్తూ ఉంటే, ఉత్కృష్టమైన జన్మ ఎత్తిన మానవుడా, నువ్వు ఏ విధంగా పరోపకారం కోసం జీవించాలనో ఆలోచించుకోమని నా సుభాషితం చెప్తుంది. కాబట్టి మానవుడు అనేవాడు తనకు ఉన్నంత వరకు వేరే వాళ్ళకు హాని చేయకుండా, తన ఉన్నంతలో మాట సహాయమా, చేత సహాయమా, ఎంతవరకు చేయగలడో అంతవరకు. అది ఒక వచ్చేసి జనార్దన్ రెడ్డి తిన్న 30 కోట్ల రూపాయలు వచ్చేసి తిరుమల దాంట్లో వేయలేకపోవచ్చు. 30 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు. కానీ మనము వచ్చేసి మహాభారతంలో ఒక సద్బ్రాహ్మణుడు వచ్చేసి ఒక జొన్నలు వచ్చేసి ఏరుకొని వచ్చి జొన్నలు వచ్చేసి పిండి చేసుకొని తింటూ ఉంటే వాళ్ళని పరీక్షించాలని వచ్చేసి పరమేశ్వరుడు వచ్చేసి వాళ్ళను బిచ్చాందేహి అంటే అది పెట్టేస్తారు. వాళ్ళు వారం రోజులు ఉంటే తిండి లేక అవసరపడుతుంటారు. అటువంటి దానగుణం వచ్చేసి ధర్మరాజు రాజసూయాగం కూడా దానికి సరిపోలేదని చెప్పేసి ఒక ముగిసి చెప్తుంది. కాబట్టి ఉన్నంతలో మానవుడు తన జీవితం ఉన్నంతలో ఇతరులకు హాని చేయకుండా వీలైనంత వరకు సహాయం చేయి. అంతకుమించి ఇంకా ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు నవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళనని విదురదేవుడు వచ్చేసి ధర్మరాజు అడిగితే అన్నిటికంటే ఏ ధర్మం గొప్ప అంటే చెప్తాడు, వరులేయవి ఎనరించిన ఓ రాజా, ఇతరులు నీకు ఏమి చేస్తే నీ మనసు బాధపడుతుందో అవి నీవు ఇతరులకు చెయ్యాలి. ఇతరులు నిన్ను తిడితే బాధపడతావు కాబట్టి నువ్వు తిట్టాలి. ఇతరులు నిన్ను మోసం చేస్తే నువ్వు బాధపడతావు, నువ్వు మోసం చేయాలి. ఇతరులు వచ్చేసి నిన్ను పరుషంగా మాట్లాడితే బాధపడతావు, అవి చేయకు అని. ఇది అన్నిటికంటే పరమోత్తమైనటువంటి ధర్మం అని చెప్తాడు. దాన్ని పాటిస్తే చాలు. ఎవరైనా సరే ఏ పదవులు ఏముంది, పివి నరసింహారావు గారు చెప్పినట్లు పదవులు మన నీడలాంటివి. మనం నీడను పట్టుకోవాలని పోతూ ఉంటే నీడ పరిగెత్తిపోతూ ఉంటాం. మన పని మనం చేసుకుంటూ పోతుంటే నీడ మన ఇంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. పదవులు అంతే. కాబట్టి కొందరు పదవులతో వ్యక్తిత్వం పైకి వస్తుంది, కొందరికి వ్యక్తిత్వంతో పదవులకు అలంకారం వస్తుంది. నా అభిప్రాయం వచ్చేసి మన ద్వారా పదవికి అలంకారం రావాలి. తులసిరెడ్డి ద్వారా 20 పాయింట్ ప్రోగ్రాంకు, తులసిరెడ్డి ద్వారా రాజ్యసభ మెంబర్షిప్కు, తులసిరెడ్డి ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్కు, తులసిరెడ్డి ద్వారా కాంగ్రెస్ అధికార ప్రతినిధికి దానికి విలువ రావాలి తప్పనిసి ఆ పదవులతో నాకు విలువ రావడం అనేది నేను దానికంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.